సెమినార్ వారు అందించిన హ్యాండ్బుక్లో స్త్రీ సంక్షేమానికి సంబంధించిన వెబ్సైట్స్ లింక్స్ లిస్టు ఉంది. ఎటువంటి సమాచారానికైనా కంప్యూటర్ వాడుక తెలిసిన వాళ్ళని ఇంటర్నెట్ వాడమని ప్రోత్సహిస్తున్నారు. కొన్నాళ్లుగా అనుకుంటున్నదే అయినా ఈ సెమినార్ తర్వాత తప్పకుండా వెంటనే పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్ కావాలనిపిస్తోంది. కంప్యూటర్ నాకు కొత్త ఏమీ కాదు. దాని వాడకంలో ఇప్పటి వరకు అయితే ఆసక్తి లేదు. ఆఫీస్ రూమ్లో ఉన్న ఒక డెస్క్టాపు ల్యాప్టాపు శ్యామ్ వాడతారు. మేనేజర్ గుప్తా గారికి ఫోన్ చేసి నా వ్యక్తిగత వాడుకకి ల్యాప్టాప్ కావాలని చెప్పాను. కావలసిన అప్లికేషన్స్ కూడా చెప్పాను. సందీప్ రూమ్లోనూ ఓ డెస్క్టాప్ సెటప్ చేయడానికి ఏర్పాటు చేయమన్నాను. పాప పుట్టాక ఒళ్ళు తేలికవడానికి 2 పూట్ల నడవడం మొదలుపెట్టాను. బరువు తగ్గడానికి అమ్మ అప్పుడప్పుడు ఫోన్లో ఎన్నో చిట్కాలు చెబుతోంది. ఓ 15 రోజులుగా నా ఆహారంలో వచ్చిన మార్పు చూసి అత్తయ్య మాత్రం కోపడ్డారు. ఏంటిది నీలు? అసలు తినడం మానేశావు. నువ్వేం ఒళ్ళు చేశావని కడుపు మాడుస్తున్నావు. ఇప్పటికీ నాజుగ్గానే ఉన్నావు. బలమైన తిండి తినకపోతే అందం చందం లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటేనే నా మనవలు కూడా బాగుంటారు అన్నారు పళ్ళరసం గ్లాసు నా ముందుంచుతూ. రాత్రి పాపని నిద్రపుచ్చుతుంటే నా గదిలోకి వచ్చారు అత్తయ్య. చూడమ్మా, పాపకి 3వ నెల వచ్చింది. ఓ వారంలో అన్ని విధాల పాప నామకరణానికి మంచి ముహూర్తం ఉంది. మీ అమ్మ కూడా ఇక చేసేద్దాం ఆగవద్దు అంటున్నారు. నువ్వు సరే అంటే చిత్ర వాళ్ళకి చెప్పి ఏర్పాట్లు పిలుపులు మొదలు పెడదాం అన్నారు అత్తయ్య. అలాగే అత్తయ్య, నాకు ఓకే, పనులు మొదలు పెడదాం అన్నాను. పాప ఎలాగూ నిద్రపోకుండా ఆడుతూనే ఉందని దాన్ని విశాలకు అప్పజెప్పాను. కాసేపు అత్తయ్యతో కలిసి అతిథుల లిస్టు, వెంటనే మొదలు పెట్టవలసిన పనులు, పిండి వంటల లిస్టు తయారు చేశాను. శ్యామ్ ఆఫీస్కి, బాబు స్కూల్కి వెళ్ళాక లాన్లో కాఫీ తాగుతూ ఫోన్లో రమణితో మాట్లాడుతున్నాను. అత్తయ్య హడావిడిగా నా వద్దకొచ్చారు. ఫోన్ పెట్టేసి ఏమైందని అడిగాను. సుభద్ర అని దూరపు బంధువు, మీ మావయ్యకి అకవరుస అవుతుంది. ఈ మధ్యనే కొడుకు వాసు వద్దకి ఇక్కడ ఢిల్లీకి వచ్చిందట. అకస్మాత్తుగా జబ్బుపడి రాత్రి ఆసుపత్రిలో చేరి ఇందాకనే గుండెపోటుతో చనిపోయిందట. మేమే వాళ్ళకి పెద్దవాళ్ళం, దగ్గర వాళ్ళం. అక్కడికే బయలుదేరి వెళుతున్నాం. మరి ఈరోజు మనం చెయ్యాలనుకున్న పనులు నువ్వు చేసేయమ్మా. మన ఫంక్షన్కి ఎక్కువ టైం లేదు. మేము రాత్రికి వచ్చేస్తాంలే అంటూ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు. ఓసారి కలిశాను వాసుని అని గుర్తు చేసుకున్నాను. 4 రోజుల్లో ఫంక్షన్. బాగా తెలిసిన వాళ్ళనే ఆహ్వానించాం. అమ్మ వాళ్ళు నామకరణం ముందు రోజు వస్తున్నారు. సెలవు మీద ఊరు వెళ్ళిన విశాల కూడా ఎల్లుండికల్లా వచ్చేస్తుంది. పిండి వంటలు పచ్చాళ్ళకి సామాన్ తెచ్చుకోమని జానకిని సూపర్ మార్కెట్కి పంపాను. జీవా రాము చేత ముందు హాల్ నుండి బూజులు దులపడాలు మొదలు పెట్టించాను. క్యాటరింగ్ వాళ్ళతో ఫైనలైజ్ చేయడానికి వాళ్ళని రమ్మన్నాను. అత్తయ్య అన్నీ రాసిపెట్టినా ఆమె ఇంట్లో లేకపోవడం టెన్షన్గానే ఉంది. సాయంత్రానికి అనుకున్న పనులు పూర్తి చేసి పిల్లల డిన్నర్లు కూడా అయ్యేటప్పటికి బాగా పొద్దుపోయింది. అత్తయ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ముందుగది సర్దుతుండగా అత్తయ్య నుండి ఫోను. చుట్టాలు కొందరు బయట ఊళ్ళ నుండి కూడా వచ్చారు. ఇక్కడ మేమే అన్నీ చూసి సలహాలు ఇవ్వాలి. గందరగోళ పరిస్థితిగా ఉంది. సుభద్రమ్మ మృతదేహాన్ని ఎప్పటికీ ఇంటికి చేర్చగలిగారు. మేము రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తుంది. కొన్ని ఏర్పాట్లవి మాట్లాడి రేపు పొద్దున్నే వచ్చేస్తాను నీలా. నువ్వు పిల్లలు జాగ్రత్త అని ఫోన్ పెట్టేశారు అత్తయ్య. 10 నిమిషాల్లో ప్లే స్టేషన్ ఆఫ్ చేసి పడుకోమని సందీప్కి చెప్పి పాపకి పాలు పడుతుండగా శ్యామ్ వచ్చిన అలికిడైంది. టేబుల్ మీద సర్దున్న భోజనం తినేసి నా గదిలోకి వచ్చారు. అంతా నిశ్శబ్దంగా ఉండడంతో పాప నిద్రపోతోందా అని దాని తల నిమిరి వెనుతిరిగి పైన తన గదిలోకి వెళ్ళిపోయారు. సందీప్ కూడా తలుపు వేసుకుని గాఢ నిద్రలో ఉన్నాడని చూసి ఇంటి వెనక్కి వెళ్ళాను. వాచ్మెన్ పిలిచి అత్తయ్య వాళ్ళు తెల్లవారుజామునే రావచ్చునని చెప్పాను. మామూలుగా అయితే ఈ పనులన్నీ అత్తయ్యో మావయ్యో చేసుకుంటారు. ఇంటి ముందు తలుపులు కూడా వేసుకుని వెనుతిరిగి నా గదిలోకి వస్తుండగా ఎప్పుడు కిందకొచ్చారో శ్యామ్ మెటలు నానుకుని నా దారికి అడ్డంగా చేతులు కట్టుకుని నిలబడున్నారు. పులినోట చిక్కుకున్న లేడిపిల్ల కుచించుకుపోయాను. అయినా ధైర్యంగా శ్యామ్ని దాటి గదివైపుగా వడిగా అడుగులేయబోయాను. తనని దాటుతుండగా నా చెయ్యందుకుంటే విడిపించుకున్నాను. వెంటనే జడపట్టి విసురుగా లాగాడు. పడకుండా నన్ను ఈడ్చిన చేతినే ఆసరాగా నిలదొక్కున్నాను. 2 చేతులతో అమాంతం నన్ను ఎత్తి 10 అడుగుల దూరానున్న లివింగ్ రూమ్ వరకు తీసుకువెళ్ళి సోఫా మీద కుదేశాడు. పోయినసారి ప్రతిఘటించినందువల్ల జరిగిన అనర్థం కళ్ళ ముందు తిరిగింది.
ఇటువంటి పైశాచిక ప్రవర్తనని తన ప్రవృత్తిగా ఓ అలవాటుగా మార్చుకుంటాడు శ్యామ్ అని ఊహించలేకపోయాను. ఇంటి ముందు వాచ్‌మ్యాన్, ఇంటి వెనకాల రాము, జీవన్, చుట్టూతా మనుషులు మేల్కొనే ఉన్నారు. నేను అరిచినా, తిట్టినా బతుకు అప్రతిష్ట పాలే. నోరు మెదపకున్నా నా శక్తి కొద్దీ పెనుగులాడాను. లేచి పరిగెత్తబోయాను. మళ్ళీ నా జుట్టు అందుకొని ఇంకా విసురుగా లాగడంతో నా కాలు కాఫీ టేబుల్‌కి తగిలి అమాంతం సోఫాలోకే ఒరిగాను. పైశాచికంగా నన్ను లొంగదీసుకున్నాడు నా భర్త రాక్షసుడు. కన్నీళ్లతో, అవమానంతో స్పృహ పోతున్నట్టుగా అనిపించింది. కనురెప్పలు బరువుగా మూసుకుపోతున్నాయి. పాప ఏడుపుతో ఈ లోకంలోకొచ్చాను. అస్తవ్యస్తంగా ఉన్న నన్ను నేను కూడదీసుకుని పైకి లేచి నా గదిలోకి పరిగెత్తాను. కుడికాలు పాదం విపరీతమైన నొప్పిగా ఉంది. గోడ మీద క్లాక్ వంక చూశాను. టైం 12 అయింది. లైటు వేసి పక్క మీద వాలి పాపని జోకొడుతూ కాలివంక చూసుకున్నాను. బొటనవేలు బాగా చితికి రక్తసిక్తమైంది. పాపని సముదాయించి స్నానం చేసి లివింగ్ రూంలోకొచ్చి చూస్తే అక్కడికక్కడ సోఫా నుండి నా గది వరకు నేను నడిచినంత మేర దెబ్బ తగిలిన నా కాలి నుండి అంటిన అవే మరకలు. ఆ మేరకు శుభ్రం చేసి నా కాలికి మందు వేసి కట్టుకట్టి పక్క మీదకి ఒరిగిపోయాను. అలసిపోయిన మనసు, శరీరం నిద్రలోకి జారుకున్నాయి. తెల్లవారుజామున ఉలిక్కిపడి లేచాను. పాపకి పాల టైం అయింది. పైకి లేవబోతే కాలు కదలనివ్వలేదు. లాగేస్తోంది. కూడదీసుకుని మెల్లగా లేచి వెళ్ళి పాలు కలిపి తెచ్చి పాపకి పట్టిస్తూ ఆలోచనలో పడ్డాను. మేడిపండులాంటి నా జీవితం భరించలేనట్టుగా అయిపోయింది. నాలో ఇక ఆ ఓపిక, భయం నశిస్తున్నాయి. అసహనం, తెగింపు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క నిమిషం చాలు శ్యామ్ అనే రాక్షసుని నుండి విముక్తి పొందడానికి. ఆ విముక్తిలో నా ఈ మేడిపండు జీవితం మాత్రం సమాజంలో, లోకం దృష్టిలో శిథిలమైపోవడం ఖాయం. దాంతోబాటు పుట్టింటి పరువు, మెట్టినింటి పరువు, పిల్లల జీవితం అన్నీ త్రిశంకు స్వర్గమే అవుతాయా? ఏమో, లేక అలాని అనుకోవడం కేవలం నా నిస్సహాయత, సంశయమునా? ఏమైనా, ఏదైనా ఓ మార్గం, శాశ్వత పరిష్కారం మాత్రం కావాలి. పాప నామకరణమయ్యాక ఏదో ఒకటి చేస్తాను. లేకపోతే నేను పిచ్చిదాన్నవుతానేమో. అలా అయితే అప్పుడైనా నా పిల్లలకి పనికిరాను. వారి బాగోగులు ఎవరు చూస్తారు? అయినా ఇంత దూరం రానివ్వడం నాదే పొరపాటేమో. ఆయనలోని రాక్షసత్వాన్ని ఉపేక్షించకుండా ఏదో ఒక రకంగా మొదట్లోనే పరిష్కరించుకోవలసింది. సఖ్యతగా, ప్రేమగా చూసుకోవలసిన భార్యని శారీరకంగా, మానసికంగా హింసించి గాయపరచడం ఎంత హేయమైంది. సహించి మౌనం వహించడం కూడా అంతే తప్పు. కిచెన్లో అయిన అలికిడికి ఉలిక్కి పడ్డాను. 5:30కే వంటింట్లో ఎవరై ఉండొచ్చు? మెల్లిగా లేచి కదిలేటప్పటికీ అత్తయ్య నా గది ముందుకొచ్చారు. చీకటిగా ఉండడంతో నేను నిద్ర లేచానా లేదా అని చూస్తున్నారామె. లేచానత్తయ్య, రండి లోపలికి అండంతో చేతిలో టీ కప్పుతో వచ్చి పాప దగ్గర కాసేపు కూర్చున్నారు. వాళ్ళ చుట్టాల విషయాలు చెప్పి తాము తెల్లవారుజామున రావడంతో నన్ను లేపలేదన్నారు. టీ తాగడం ముగించి కప్పు తీసుకుని వెనుతిరిగారు. నా కాలి గాయం గురించి ఎవరికీ తెలియకుండా నామకరణం పనుల్లో మునిగిపోదామనుకున్న నాకు చొక్కెదురైంది. పాదం నొప్పే కాదు, బాగా వాపు వచ్చేయడంతో కదల్లేక, నడవలేక అయిపోయింది నా స్థితి. అత్తయ్యకి, పనివాళ్ళకి తెలిసిపోయింది. అత్తగారు హడావిడి చేసేశారు. ఆనంద్ చిత్రల వరకు వెళ్ళింది విషయం. తెలిసిన ఒక గంటకే పరుగున వచ్చారు వాళ్ళు. అసలేమైంది, ఎలా తగిలింది అంటూ అడిగేవారే అందరూ. నిజాన్ని కప్పిపుచ్చవలసి రావడం నా వంతయింది. ఏం లేదు, సాయంత్రం లివింగ్ రూంలో కాఫీ టేబుల్, సోఫాలు యువతలకు లాగించి కాస్త బూజులవి దులిపి సర్దించాను. కాఫీ టేబుల్ మాత్రం దారికి అడ్డంగా ఉంచేశారనుకుంటా. అత్తయ్య వాళ్ళు ఇంట్లో లేరుగా, అందుకే నా వంతుగా రాత్రయ్యాక ఇంటి వెనక నుంచి గేటు వరకు ఓ రౌండ్ వేశాను. వాచ్మెన్కి చెప్పి ముందు వాకిట్లో నుండి లోపలికొస్తుంటే పాప ఏడుపు వినిపించింది. చీకట్లో చూసుకోకుండా లోపలికి పరుగు పెట్టడంతో దారికి అడ్డంగా ఉన్న టేబుల్ గట్టిగా తగిలింది. ప్రాణాలు పోయాయనుకోండి. కట్టుకడితే పోతుందిలే అనుకున్నాను. ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ బాధగా నవ్వేశాను. నర్సు ఇంటికొచ్చి టీటీ ఇంజెక్షన్ చేసింది. ఇన్ఫెక్ట్ అవ్వకుండా డాక్టర్ రాసిన మందులు మొదలుపెట్టాను. చిత్ర దగ్గరుండి కాలి బొటనవేలు క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టించింది. టీ తాగుతూ పక్కనే కూర్చుంది. ఏంటి విచిత్రపు దెబ్బలు కొట్టుకోవడం? నాకు తెలిసి నువ్వెప్పుడు అజాగ్రత్తగా లేవే. ఇలా పదే పదే దెబ్బలేంటి? నాకేమీ అర్థం అవడం లేదు అని నా వైపు నిశితంగా చూసింది. ఏదైనా ప్రత్యేక విషయముందా నీలమ్మ నీ అజాగ్రత్త యాక్సిడెంట్ల వెనుక అనేసింది చిత్ర. ఏముందే, నే చెప్పిందే విషయం, జరిగిన యథార్థం అనే మాట మార్చేశాను.
నామకరణం గురించి ప్రస్తావించి ఆ కార్యక్రమం అంతా ప్లాన్ చేశాం. 60 మంది వరకు అతిథులుంటారని అత్తయ్య అన్నారు. ఆవిడ అతిథులకు ఇవ్వవలసిన జాకెట్టు బట్టలు, మిఠాయిలు, కానుకల గురించి ప్రస్తావించారు. ఆనంద చిత్రల ఆనందానికైతే అంతే లేదు. ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు తనే తీసుకుంటానన్నారు ఆనంద్. ఆ రోజు హాస్పిటల్ నుంచి తమకి పిలుపులు లేకుండా ఇద్దరూ కవరేజ్ తీసుకున్నారు. భోజనాలకి మేము చేయించేవి కాక ఏవో స్పెషల్ ఐటమ్స్ ఎక్స్ట్రాగా క్యాటరింగ్ చేయిస్తానన్నారు. నామకరణం రోజు రానే వచ్చింది. నా కాలు పర్వాలేదు, నడవగలుగుతున్నాను. అమ్మ వాళ్ళు రాత్రి వచ్చారు. ఇంటిల్లపాది పొద్దున్నే లేచాం. శ్యామ్ మావయ్యతో కలిసి ఇంటి ముందు లాన్లో టెంట్ వేయించే ఏర్పాట్లు చూస్తున్నారు. పెద్దవాళ్ళు హాల్లో పూజకి తయారు చేస్తుంటే మేము పిల్లల్ని తయారు చేశాం. క్యాండీ, మిండి సహా అంతా టైంకి రెడీ అయిపోయాం. ఆనంద్, చిత్ర చక్కగా తయారై 9 కల్లా వచ్చేశారు. 10:30కి పూజ మొదలు పెట్టించారు అత్తయ్య. పూజ జరిగినంతసేపు చిత్ర, ఆనందుల వెనకే కూర్చున్నారు శ్యామ్. పంతులు గారికి అప్పుడప్పుడు కావలసినవి అందిస్తూ తటస్థంగానే అన్నింటా శ్రద్ధగా పాల్గొన్నారు. శ్యామ్ని అలా చూస్తుంటే నా మనసులో బాధతో పాటు జాలి కూడా కలిగింది. నా పట్ల, సందీప్ పట్ల అతని ప్రవర్తన సమాధానం లేని ఓ ప్రశ్నేనా అనుకున్నాను. వస్తున్న అతిథులతో మెల్లగా కిక్కిరిసింది మధ్య హాలంతా. అనుకున్న ప్రకారం పాపకి వేద అని పేరు పెట్టాం. పూజయ్యాక పెద్దవాళ్ల ఆశీర్వాదాల తంతు ముగిసేటప్పటికి 1 గంట అయింది. పాపని పట్టుకుని హాలు మధ్యలో కూర్చున్నారు శ్యామ్. పాప పూర్తిగా తన పోలికేనంటూ పక్కనున్న ఫ్రెండ్స్తో సంతోషంగా, గర్వంగా మాట్లాడుతూ మధ్య మధ్యలో పాపని నవ్వించాలని చూస్తున్నారు. సందీప్తో సహా తతిమ, మగవారంతా అతిథుల భోజనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్యామ్కి, అతని స్నేహితులకి కప్పుల్లో పరమాన్న ప్రసాదం అందించి పాపని భద్రంగా పట్టుకోమని హెచ్చరించి వెనుతిరిగాను. ప్రసాదాలు పంచడం, కానుకలు, తాంబూలాలు సర్దడం, వంటకాలు జారవేయడంలో మేము మునిగి తేలుతున్నాం. సాయానికి ఎందరున్నా హడావిడిగానే ఉంది. మధ్యలో ఓసారి హాల్లో ఉన్న శ్యామ్ దిశగా చూశాను. తన ఒళ్ళో కూర్చుని చుట్టూ కలిజూస్తోన్న పాపని పలకరిస్తూ కుడి చేత్తో అప్పుడప్పుడు పరమాన్నం తింటున్నారు శ్యామ్. మరి కాసేపటికి ఒకళ్ళిద్దరు అతిథులు, ఇంటి వాళ్ళం తప్ప అంతా వెళ్ళిపోయారు. మా భోజనాలే మిగిలాయి. అంతా సవ్యంగానే జరిగిందిలే అని ఊపిరి తీసుకుని అత్తయ్యకి సాయం చేయబోయాను. వేండ వేండ చిన్న పొన్ను, పరమాన్నం వేండ అయ్యో అంటూ బిగ్గరగా మా వీధిలోనే ఉండే తాయారు మామి గొంతు వినపడింది. వద్దొద్దు, పిల్లలకి పరమాన్నం పెట్టద్దు అంటుందామే అని అర్థమైంది. తిరిగి చూస్తే 10 అడుగుల దూరంలో ఉన్న శ్యామ్ వైపుగా పరుగులా నడుస్తోందామె. గబుక్కున అటుగా చూస్తే పాపకి నోటి దగ్గరగా శ్యామ్ చేతిలో పరమాన్నం చెంచా. శ్యామ్ చేతుల్లో ఉక్కిరిబిక్కిరవుతోన్న పాప. నా కళ్ళని నమ్మలేక ఓ కంగలో అక్కడ చేరాను. పాప ఊపిరందక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కిక్కురుమండం లేదు. ముఖం ఎర్రగా అయిపోయి పొలమారుతోంది. పాలు, నీళ్లు తప్ప మరేమీ ఎరుగని పసిదానికి పరమాన్నం తినిపించారన్నమాట. గొంతుకి అడ్డం పడి పసిది ఊపిరందక అల్లాడిపోతుంది. శ్యామ్ చేతిలో చెంచా విసిరేసి పాపని లాక్కున్నాను. ఎన్న శ్యామ్ బాబు, పసిపిల్లలకు పరమాన్నం ఎప్పుడు పెడతారు? వెనక నుండి తాయారు మామి. చిత్ర, ఆనంద్, పాపని చూడండి, పాపని చూడండి అంటూ పాపతో గేటువైపు పరిగెత్తుతున్న నన్ను ఆనంద్ అడ్డుకొన్నారు. పాపని నా చేతుల్లోంచి లాక్కుని వెనుతిరిగి ఇంట్లోకి దూసుకెళ్లిన ఆనందిని వెంబడించాను. వాళ్ళిద్దరూ పాపని తీసుకుని నా గదిలోకి వెళ్లారు. వారిని వెంబడించిన నన్ను గది బయటకు తోసి తలుపులు వేసింది చిత్ర. గది వెలుపల నేను తలుపు పైన గట్టిగా కొడుతున్నాను. పాప, పాప, నా పాప అంటూ ఏడుస్తూ తలుపు ముందు చెతికిలు పడ్డాను. వెనక నుండి నా తలపై చేవేసిన అత్తయ్య కాళ్లను చుట్టేసి, చూసారా మీ అబ్బాయి, ఏం పనత్తయ్య, పసిపిల్లకి పరమాన్నం తినిపిస్తారా? ఆవేశంతో వణికిపోతున్న నన్ను అమ్మ ఓవైపు నుండి, అత్తయ్య మరోవైపు నుండి ఆపాలని ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ తలుపు తట్టాను. బొళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. ఆనంద్ చేతుల్లో విప్పారిన కళ్ళ నిండా నీళ్లతో ఏడుపు లంకించుకున్న పాప. పాపని నాకు అందించి, లోపలికి వెళ్ళు నీల, పాప బాగానే ఉంది ఇప్పుడు, ఏం పర్వాలేదు అంటూ నా గది నుండి బయటకు నడిచారు ఆనంద్. పాపని హత్తుకుని ఏడుస్తూనే ఉన్నాను. చిత్ర సముదాయించినా నా దుఃఖం తగ్గలేదు. చిత్ర ఏదో చెబుతోంది. పాప బాగానే ఉంది, కాస్త పరమాన్నం గొంతులోకి పోయి ఉక్కిరిబిక్కిరైంది, ఇక ఏం పర్వాలేదు అంటూ కట్టెలను తెరిచి కిటికీ రెక్కలు తీసింది. చల్లని గాలితో పాటు వెలుతురు గదిలో పొరుచుకుంది. నా పాప బతికే ఉంది, అంతే చాలు.
నిద్రపోతున్న పాపని క్రిబ్లో పడుకోబెట్టి చిత్రవైపు తిరిగాను. శ్యామ్ ఇలాంటి పనులే చేస్తాడు చిత్ర అంటుండగానే తలుపు ముందు అలికిడి. ఆనంద్, శ్యామ్ లోపలికొచ్చారు సందీప్తో సహా. పాప పడుకుందా? అడిగారు ఆనంద్. ముభావంగా ఉన్న నన్ను చూసి వారిలో ఎవరూ ఏమనలేదు. కాసేపటికి, ఏమన్నయ్యా, ఇద్దరు పిల్లల తండ్రివయ్యావు, పాలు తాగే పసిపిల్లకి పరమాన్నం పెట్టడం లాంటివి చేయకూడదని తెలియకపోతే ఎలా? అంది చిత్ర శ్యామ్తో. అందుకే శ్యామ్కి చెబుతున్నాను, పిల్లలతో ఎక్కువ సమయం గడిపితేనే అన్ని విషయాలు అర్థమవుతాయని అన్నారు ఆనంద్. లేదు చిత్ర, అసలు పాపకి అలా పొలమారుతుందని అనుకోలేదు అన్నాడు శ్యామ్. పాప ఇక నిద్రపోయిందేమో, బయటికి వెళ్ళి కూర్చుందామా అన్నయ్య అంటూ వారిద్దరినీ బయటికి నడిపించింది చిత్ర. అడ్డాల్లో బిడ్డకి పరమాన్నం పెడితే పొలమారుతుందని అనుకోలేదట ఆ ఉత్తమ తండ్రి. పాపిష్టివాడు శ్యామ్. నా మనసులో అతనికి కనీసపు మర్యాద లేదు. నలుగురిలో ఉన్నప్పుడు శ్యామ్ ప్రతి చేష్ట నాకు నాటకంలా అనిపిస్తోంది. పాప నిద్రపోయాక సందీప్ చేయి పట్టుకుని గది బయటికి నడిచాను. అమ్మ లేచి ఎదురొచ్చింది. బయటి వారంతా వెళ్ళిపోయినట్టున్నారు. పొద్దుటి నుండి ఉపవాసం ఉన్నానేమో, నీరసంగా తలనొప్పిగా ఉంది. ఇంట్లో వారెవరూ కూడా భోంచేసినట్టు లేదు. నన్ను తినమని వడ్డించింది అమ్మ. నాతో పాటు అందరూ భోజనానికి కూర్చున్నారు. పసిపిల్లల గురించి తెలియక పాపకి పరమాన్నం పెట్టేశారంటూ శ్యామ్ పట్ల అంతా సానుభూతి చూపిస్తుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. మౌనంగా ఏదో తినేసి అక్కడి నుంచి లేచాను. చిత్ర, ఆనందులతో పాటు ఇంటి వెనక సీటౌట్లోకి నడిచాను. కాసేపటికి ఇంటిల్లపాది వచ్చి మాతో చల్లని గాలికి కూర్చున్నారు. సందీప్, వినోద్ బాస్కెట్బాల్ ఆడతామని అటుగా వెళ్లారు. జరిగిన సంఘటన అమ్మ నాన్నగారికి ఆందోళన కలిగించిందని వాడిన వారి ముఖాలే చెబుతున్నాయి. వారి అనుమానం వ్యధ అర్థమయ్యి వాళ్ళ దగ్గరగా కూర్చుని కాసేపు నేనే వారికి ధైర్యం చెప్పాను. నేను అన్నీ చూసుకుంటానని భరోసా పలికాను. పాప రాత్రంతా దగ్గుతూ తుమ్ముతూ బాధపడింది. తెల్లవారేసరికి జ్వరం కూడా వచ్చింది. ఊపిరందక సతమతమవుతోంది. 6 ముందే డాక్టర్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళితే ఎగ్జామిన్ చేసి అడ్మిట్ చేశారు. బేసిక్ టెస్టులు చేసి పాపకి రెస్పిటోరీ డిస్ట్రెస్ అన్నారు. పొరబోయి నీరో ఆహారమో ట్రేకియాలోకి వెళ్ళుంటే లంగ్స్, గొంతు ఇరిటేట్ అయి ఉండొచ్చని తేల్చారు. సాయంత్రం వరకు అబ్జర్వ్ చేసి నెబ్యులైజర్తో ట్రీట్ చేసి ఇంటికి పంపేశారు. బుధవారం పొద్దుటే నా కోసం శ్యామ్ వాళ్ళ ఆఫీసు నుండి మీనా వచ్చిందని తెలిసి ముందు గదిలోకి వెళ్ళాను. నన్ను చూస్తూనే లేచి విష్ చేసింది. మేనేజర్ గుప్తా గారు పంపితే వచ్చాను మేడం. మీకు అన్నీ లోడ్ చేసిన ల్యాప్టాప్ తెచ్చాను. అంతా సెటప్ చేసి వెళతాను. మీకు ఇంకా ఏమి అప్లికేషన్స్ కావాలో చెప్పండి అంటూ లెనోవా ల్యాప్టాప్ బాక్స్లోంచి తీసింది మీనా. మీనా శ్యామ్ వాళ్ళ ఆఫీసులో కంప్యూటర్ స్పెషలిస్టు. ఇంట్లో ఇంటర్నెట్ వాడుకకి హై స్పీడ్ కనెక్షన్ ఉంది. ఫోటోలకి పికాసా అప్లికేషన్స్తో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటే చాలు అన్నాను. మచ్మోరున్నాయి మేడం అంటూ ఇంటర్నెట్ బ్రౌజింగ్లో లేటెస్ట్ విధానాలు కొన్ని చూపించి ఈమెయిల్ అకౌంట్స్ సెటప్ చేసింది. శని, ఆదివారాల్లో నెట్వర్కింగ్ వాళ్ళొచ్చి సందీప్ బాబు కోసం లేటెస్ట్ గేమ్స్తో సహా డెస్క్టాప్ సెటప్ చేస్తారు మేడం. మీకు ఎప్పుడు అవసరమైనా నన్ను పిలవండి అని చెప్పి మీనా వెళ్ళిపోయింది. ఆదివారం పొద్దున్న 10 నుంచే తాతగారితో చెస్ ఆటలో మునిగిపోయిన సందీప్ను చూసి, ఈ మధ్య సందీప్ టెన్నిస్ మీద కంటే స్విమ్మింగు, చెస్ మీద ఆసక్తి చూపుతున్నాడే అన్నారు అత్తయ్య కాస్త ఆశ్చర్యంగా. సిట్టింగ్ రూంలో పాపని ఆడిస్తూ వాళ్ళ దగ్గరే ఉంది విశాల. ఆనంద్, శ్యామ్ టెన్నిస్ ఆడుతూ కోర్టులో ఉన్నారు. అత్తయ్య నన్ను, చిత్రని కిచెన్ ఛాయలకి రావద్దన్నారు. దాంతో మేము ఇంటి ముందు గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నాం. మొన్న సాయంత్రమే వెళ్ళారు అమ్మ వాళ్ళు. ఈ వారం రోజుల్లో మళ్ళీ రాలేదేమని అడుగుతూ నిన్ను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుందమ్మా అన్నాను చిత్రతో. చిత్ర మౌనంగా ఉంది. ఆమె వంక చూశాను. నా మీద అలక. ఏం అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అన్నాను ఒకంత ఆదుర్దాగా. తలెత్తి నా వంక సూటిగా చూసింది చిత్ర. నీ మీద నాకు పీకల వరకు కోపంగా ఉంది నీలా. నువ్వు యథాలాపంగా ఒక మాట అరమాట చెబుతున్నావు. నా మీద నీకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఆ రోజు పాపకి పొరబోయినప్పుడు నీ రియాక్షన్, నీ మాటలు, నీ బాధ చూశాక నువ్వెంత కలత చెందుతున్నావో తెలిసింది. మీ ఆయనకి నీకు మధ్య మామూలు కంటే ఎక్కువే సమస్యలు, సంఘర్షణలు ఉన్నాయనిపిస్తోంది. నేను నీకు సహాయపడగలను. నమ్మకముంచి బయటపడు అంది నాతో చిత్ర. తల ఉంచుకుని మౌనంగా ఉండడం నా వంతయింది. నేను ఇదివరలోనే చెప్పానుగా చిత్ర, ఒత్తి మొరటు మనిషి శ్యామ్.
భార్య పిల్లలతో సరళంగా సున్నితంగా వ్యవహరించడం అతనికి చేత కాదు. పోట్లాడినా అలిగినా అమ్మింటికి పారిపోయినా మనిషిలో మార్పు రాలేదు. ఏమనుకోవాలి, ఎలా వేగాలి అతనితో అనేదే నా సమస్య అంటూ నవ్వేశాను. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. క్రీడాకారులు కొందరిలో ఆ దూకుడు కరుకుగా వ్యవహరించడం ఉంటుంది. కానీ వారు బాహాటంగానే మితిమీరి ప్రవర్తిస్తే తప్ప వాళ్ళ ప్రవర్తన పైశాచికమనో మరేదోనో ముద్ర వేయలేం. వారంతట వారు ఒప్పుకుంటే తప్ప వారి నడత మారడానికి కౌన్సిలింగ్ లేదా వైద్యం లాంటివి జరిపించలేం అంటూ నా వంక నిశితంగా చూసింది చిత్ర. కానీ నాకిప్పటికీ తెలిసినంత మట్టుకైతే శ్యామ్కి పిల్లలపై అతి ప్రేముండి అతి ఉత్సాహం చూపిస్తున్నట్టుగా ఉంది. కోర్స్ నువ్వు నాకు విపులంగా కాదని చెబితే తప్ప అంది నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంటూ. అంతలో మమ్మీ నా కాకలి, నువ్వే తినిపించాలి కదా రా అంటూ పొరుగునొచ్చాడు సందీప్. అత్తయ్య ప్రత్యేకంగా చేయించిన వంటకాలు అందరికీ ఎంతో నచ్చాయి. భోంచేసి సందీప్ సహా మగవాళ్ళంతా స్పోర్ట్స్ టీవీ చూస్తుంటే అత్తయ్య కాసేపు నడుం వాల్చారు. కిచెన్ శుభ్రం చేసి నా గదిలోకి వెళ్ళేటప్పటికీ వేదని పక్కన పెట్టుకుని చిత్ర నా ల్యాప్టాప్ మీద పనిచేస్తోంది. నన్ను చూడగానే చాలా ఉత్సాహంగా, ఇదెప్పుడొచ్చిందోయ్, చాలా మంచి పని చేశావు. అప్పట్లో ఎంత చెప్పినా కాలేజీలో ఈమెయిల్ కూడా లేకుండా బతికేస్తావు. ఇది లేటెస్ట్ మోడల్, బాగుంది. మా హాస్పిటల్ వారి ఉమెన్స్ వెల్నెస్ అనే ఇంటరాక్టివ్ వెబ్సైట్లో నిన్ను ఎన్రోల్ చేశాను. సభ్యత్వం ఉంటే చాలు. ఢిల్లీ ఫిజిషియన్ హెల్ప్ లిస్ట్లో నా పేరుంటుంది. నేరుగా నాకే మెసేజ్ పంపొచ్చు. ఒకటేంటి, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. క్షణమాగింది చిత్ర. సరే తల్లి, నాకన్నీ ఉపయోగకరమైన పనులే చేశావు. థ్యాంక్స్ చిత్రమ్మ అన్నాను నవ్వుతూ.